ఈ పాట రాస్తున్నప్పుడు ఎక్కడ ఉప్పిన నాటి ఆ జ్ఞాపకాలు గాని, ఆ భయాలు గాని వెంటాడాయా? నేను పాట చివరి వరకు ఉంటుందా లేదా? ఉప్పెనలా అవుతుందా? దీనికి అలా లేదు. హ్మ్. అంటే అనిపించలేదు. ఎందుకంటే ముందు ఒక పల్లవి రాయనంత వరకు ఆయన చేతి కింద నేనున్నాను. పల్లవి రాసిన తర్వాత నా చేతి కింద ఆయన ఉన్నట్టు. అంటే అంత నచ్చింది. అంత నచ్చింది. అంటే ఈ చేతి కింద ఉన్న నిమిషం నా చేతి కింద ఉన్న పెన్నే కదా. కాబట్టి ఆయన లేదు. ఎందుకంటే పగలు రాత్రి ఫోన్ చేస్తూ డిస్కషన్లు. ఆయన ఇక్కడ ఉచ్చిబాబు గారు ఇక్కడ మధురవాడలో ఉండేవారు. ఇంకా అక్కడ ఒకసారి రండి సార్ ఇంటికి అని చెప్పి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఒక పార్క్లో కూర్చోవడం, అక్కడ మాట్లాడడం, ఇలాంటి బాగుంటుంది అలాంటి బాగుంటుంది. అంటే ఈ పాట ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలి సార్, ఫస్ట్ రిలీజ్ చేసేది మనం ఈ పాటే, మీరు రాసేయండి మనం రికార్డింగ్ వెళ్ళిపోదాం, అయిపోయింది అని. లాస్ట్ ఇంకా రెండో చరణం కూడా అయిపోయినప్పుడు సార్ రికార్డింగ్ వెళ్ళిపోదాం సడన్ గా చెప్పి ఫోన్ చేసి, ఎల్లుండి వెళ్తున్నాం సార్, మీ టికెట్ బుక్ అయిపోయింది వచ్చేయండి మీరు వెళ్ళిపోతున్నాం అంటే, అలాగే రెండో రోజు అయింది వెళ్ళిపోయాం, చెన్నై వెళ్ళిపోయాం. రెహమాన్ గారి స్టూడియోలో పాట రికార్డింగ్. ఎలా ఉంది సార్ రెహమాన్ గారితో ఎక్స్పీరియన్స్? రెహమాన్ గారు కూల్ అండి. అంటే ఆయన నాకు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే బిహేవియర్ లివింగ్ లెజెండ్ నిజంగా. ఎక్కడ ఏమి విసిగిపోవడం, విసాటాలు, అరుపులు, కేకలు అలాంటివి ఏమీ లేవు. ప్రశాంతంగా ఉంది. వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంత అలా కామ్గా జాయిగా జరిగిపోతున్నది. ఎవరు ఎక్కడ ఏం ప్రెషర్ ఫీల్ అవ్వక్కర్లా, హ్యాపీగా అక్కడికే ఏం కావాలంటే అవే వస్తాయి, భోజనాలు పక్కనే. అది ఆయనది చాలా చిన్న చిన్న గల్లీలో ఫస్ట్ టైం రెహమాన్ గారితో వర్క్ చేయడం, ఆయన ఇల్లు చూడడం, అవన్నీ నాకు ఒక మెమరబుల్ ఒక ఎక్స్పీరియన్స్ లా అనిపించింది. రెహమాన్ గారు ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఒక చిన్న ఇల్లు ఉండేది, దీని 5 స్టార్ బిల్డింగ్, 2 ఫ్లోర్లు స్టూడియో, మిగతా 3 ఫ్లోర్లు ఆయన స్టే చేసేది. ఇవన్నీ ఆయన రాత్రిపూట వర్క్ చేస్తారు. రాత్రి ఎప్పుడో 7:30 8 మొదలెట్టి తెల్లవారు 5 వరకు ఉండి తర్వాత ఏదో రెస్ట్ తీసుకుంటారు. మరి ఈ రికార్డింగ్ ఎప్పుడు జరిగింది, ఏ టైం? ఇది రాత్రి 11:30 ఆ టైం అయింది. మేము వెళ్ళడం 7 గంటలకు వెళ్ళాము, తెల్లవారులు ఉన్నాం. ఆల్మోస్ట్ తెల్లవారు 5 వరకు ఉన్నాం. అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. అంటే ఈ లోపుగా మేము వెళ్ళినప్పుడే మణిరత్న గారు ఆ కింద వెయిట్ చేస్తున్నారు, అదేదో పొన్నియిన్ సెల్వం మూవీ కోసం. పాటంతా అయిపోయిన తర్వాత మీరు అవుట్పుట్ వింటారు కదా, ఆ టైంలో ఏమనిపించింది? నా పాట, నేను రాసిన అక్షరాలు. అప్పుడు నిజంగా పాట యాక్చువల్గా రికార్డింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే లైన్ తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు మధ్య మధ్యలో నేనేంటంటే ఆఖరికి అందరూ ఒక గంటన్నర ఎంతో ఉన్నారు, రెహమాన్ ఆయన వెళ్ళారు, ఇలా వరుస అందరు వెళ్ళిపోతున్నారు, నేను ఒక్కడే మిగిలిన చివరిలో. అలా పాడిస్తూ సౌండ్ ఇంజనీర్ ఆయనకి చెప్తూ నేను పాడిస్తూ, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి అన్నది తెలుగులో. అందులో యాస్ ఒకటి రాసేస్తారు, తీసేస్తారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. తీసేస్తారు అనకూడదు, రాసేస్తారు, చూస్తే అనకూడదు, చూస్తే అనాలి. అవును, ఇలాంటివి కొన్ని కొంచెం టిపికల్ ప్రొనౌన్సియేషన్, ఉత్తరాంధ్ర మాండలికం అందులో. అది పోకూడదు కదా మళ్ళీ. ఇప్పుడు మీకు ఎందుకంటే గ్లిమ్స్ లో మళ్ళీ పుడతావా ఏంటి చెప్పి అని అంటే, ఇదన్నీ అక్కడ దాన్ని సరిపడేటట్టు ఇక్కడ ఉండాలి పాట కూడా. మళ్ళీ మన పోస్ట్ గా లాంగ్వేజ్ పెట్టుకొని అవ్వదు. దానికోసం కొంచెం శ్రమ పడాల్సి వచ్చింది. బట్ అవుట్పుట్ నాకు పాట విన్నప్పుడు అసలు ఏమి బ్లాంక్, మనకు తెలియదు. మీరు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు పాట రిలీజ్ అయిపోయిన రోజు కూడా నాకు తెలియదు. కాకపోతే నేనేమనుకున్నా అంటే కళ్ళు మూసుకొని ఒకసారి ఇది స్లో పాయిజన్ అనిపించింది. ఇది స్లో పాయిజన్ 3 hours లో చూపిస్తుంది దీని తాలూకు మహిమ. నిజంగా అలాగే అనుకున్నాను. కరెక్ట్ గా 11 గంటలు రిలీజ్ అయింది, 3 గంటల వరకు 2.5 million ఏదో ఉంది. ఇంకా తర్వాత అబ్రప్ట్ ఒక్కసారి 10 million అలా పెరుగుతుంది. చాలా ఫాస్ట్. ఇంకా అన్నిటికన్నా ముందుగా పాపం పరిగెట్టి మిగిలిన భాషల్లో కూడా పాట చాలా ఆల్మోస్ట్ ఆల్ మనకి అంటే ఫస్ట్ టైం 24 hours లో 27 million ఉన్న పాట ఇది 12 hours లో 29 million అయింది. అంత ఫాస్ట్ గా వెళ్ళింది ప్రజల్లోకి. విని క్లిక్ అంటే మీకు సాధారణంగా మన యూట్యూబ్ అంటే మీకు తెలుసు కదా, ట్రోలింగ్ వస్తుంది, పొగట్టు వస్తుంది, తెగట్టు వస్తుంది, రెండో వస్తాయి. ఆ తర్వాత అందరూ ఏకతాటి మీదకి వచ్చేసారు, ఇంకేం లేదు, అంతా బాగుందని.